హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గేమ్ చేంజర్ శివ. ఈరోజు నేనైతే నా శారీస్ చూపిస్తాను అనమాట. నాకు ఎంతో ఇష్టమైన శారీస్ అనమాట ఇవి. సో ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అండి. ఎంగేజ్మెంట్ రోజు అయితే ఇది కట్టుకున్నాను అనమాట. సో ఈ బోర్డర్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. గోల్డ్, పింక్ అండ్ సిల్వర్ కలర్స్ కలిసి ఉంటుంది కదా, నాకైతే చాలా నచ్చింది. అండ్ అలాగే అనదర్ శారీ వచ్చేసి నా పెళ్లి పట్టు చీర అనమాట. ఇది రెండో పట్టు చీర అండి. అంటే బయటకి అట్లా తిరగడానికి అయితే ఉంటుందని తీసుకుంటారు కదా, ఆ శారీ అనమాట. సో ఈ శారీ కూడా నాకు చాలా నచ్చింది. బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ నెమళ్ళు వచ్చేసి ఉంటుంది అనమాట. ఈ శారీ వచ్చేసి అయితే నా పెళ్లి పట్టు చీర అనమాట. ప్రధానం చీర అంటారు కదా, అది ప్రధానం చీర అంటే చాలా బరువుగా ఉంటుందండి, కానీ నాకు చాలా నచ్చింది అనమాట ఈ శారీ అనేది. ఇది నా రిసెప్షన్కి కూడా ఈ శారీ కట్టుకున్నా. చాలా బాగుంది. ఫ్లవర్స్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అండ్ ఇలా ఇది వచ్చేసి మా బాబు అన్నప్రాసనకి తీసుకున్నాను అనమాట. ఈ శారీ కూడా నాకు బోర్డర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అన్నిటికీ బోర్డర్స్ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా అయితే కుచ్చులు అయితే పెట్టించేసి అనమాట. దీని బ్లౌజ్ అయితే ఎక్కడుందో చూడలేదు, కనిపించలేదండి. మీకు ఈ శారీస్లో ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్ చేస్తే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఈ శారీ వచ్చేసి రీసెంట్గానే తీసుకున్నామండి. ఇది నాకు నచ్చింది అనమాట, చాలా నచ్చింది. వర్క్ బ్లౌజ్ కావాలి అని చెప్పేసి అయితే వర్క్ చేయించాను అనమాట. సో ఈ వర్క్ స్టిచ్చింగ్ అంతా కాబట్టి 1500 అయిందండి. సో బోర్డర్ చూసారా, శారీ బోర్డర్ అనేది చాలా బాగుంటుంది. పర్పుల్ కలర్ అనేది వచ్చిందనమాట. సో చాలా బాగుంది. ఈ శారీ వచ్చేసి నేను 5th మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసుకున్నాను. అమ్మవారి పెట్టుకుంటున్నాం అనమాట మా ఇంట్లో. సో ఇదైతే తీసుకున్నా ఈ శారీ దానికోసం అనేసి ఫంక్షన్కి. ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి. అండ్ అలాగే ఈ శారీని డ్రెస్ లాగా స్టిచ్ చేయించుకుందామా అనే ఆలోచన అయితే ఉంది. ఎలా ఉంటుందో మీరు కామెంట్ చేయండి, చెప్పండి. అండ్ అలాగే ఇది వచ్చేసి నారాయణపేట పట్టు శారీ అనమాట. సో ఇది కూడా రాగానే ట్రెండ్లోనే తీసేసుకున్నాను అనమాట. 1200 పడింది అనమాట. అప్పుడు స్టార్టింగ్ రాగానే తీసుకున్నాను. సో బ్లౌజ్ అయితే ఇలా బుట్ట చేతులు పెట్టించి అయితే హాఫ్ వర్క్ పెట్టించేసి ఇలా అయితే బోర్డర్ పెట్టించేసి ఇలా అయితే పెట్టించేసాను అనమాట. చాలా బాగుంటుంది. ప్రిన్స్ కట్ అనమాట. బ్యాక్ హుక్స్ పెట్టించాను. అండ్ అలాగే ఇది కూడా చాలా బాగుంటుంది ఈ శారీ. సో ఈ శారీని కూడా డ్రెస్లా కన్వర్ట్ చేద్దాం అనేసి అయితే ఆలోచనలో ఉన్నా అనమాట. శారీస్ నేను కట్టట్లేదండి. సో డ్రెస్లా కన్వర్ట్ చేసి కుట్టిద్దామా, ఎట్లా ఉంటుంది ఏందనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే మా వారు లాస్ట్ ఇయర్ అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు అయితే తీసుకున్నాను అనమాట, 7 ముళ్ళకి. సో ఇది 1000 పడింది అనమాట. లైట్ వెయిటేనండి. ఇది కూడా కొంచెం బాగానే పర్లేదు, బాగానే ఉంది అనిపించింది కట్టుకుంటే. బ్లౌజ్ కూడా ఎక్కడో ఉందండి, కనిపించలేదు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బ్లౌజెస్ అనేవి. సో ఇది మీకు నచ్చిందా ఇట్లయితే కామెంట్ చేయండి. ఇదైతే శారీ కిందనే ఉంచేసుకుంటానండి. అన్ని డ్రెస్సెస్ కింద అంటే బాగోదు కదా, అని శారీస్ కొన్నైనా ఉండాలి కదా. సో ఇలా ఇదైతే ఉంచేద్దాంలే అనే ఆలోచనలోనే ఉన్నాను. సో ఇదైతే రీసెంట్గా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి దగ్గర పెట్టుకున్న శారీ అనమాట. శారీ ఇట్లాగా ప్రింటెడ్ అయితే వచ్చిందనమాట, కలంకారీ టైపు. సో ఇది కూడా చాలా బాగుంది. బోర్డర్ అయ్యి చాలా బాగుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. శారీ చెక్స్ వచ్చినాయి అనమాట. ఈ శారీస్ అన్నింటిలో ఏ శారీ నచ్చిందని అయితే కామెంట్స్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కోల్డ్ కాఫ్ అనమాట, వాయిస్ బాగాలేదు.